हाँ ठीक है, आप मरीज को भेज दीजिए। हाँ ఎమర్జెన్సీ అడ్మిషన్ కావాలి. एडमिशन उस काउंटर में जाइए। हाँ ठीक है। My husband is bleeding. He's in the car. Please, admission కావాలి. Accident? కాదు, accident కాదు. నలుగురు మనుషులు. I mean, foreman beat him up. Please. Oh, police का सुधर. Excuse me, please. Yes. My husband is bleeding. Emergency. Oh. ये फॉर्म भर्ती कर दीजिए। There is no time. प्लीज फिल अप द फॉर्म। There is no time. Please. आपने पुलिस को इन्फॉर्म कर दिया, अगर आप उनके रिश्तेदार है तो अయ్యో, एडमिशन कर నాకేం सकते అర్థం हैं। కావట్లేదు. आप उनके रिलेशन है? What are you saying? आप उनके रिलेटिव है? Yes, relative. क्या रिलेशन है? Husband, please. ఎలాగైనా ఆయన్ని కాపాడండి. वहाँ बैठ जाएंगे। संभालो यार। बैठे। अच्छा मैं जा रहा हूँ, नहीं तो मेरी बीवी मेरी जान ले लेगी। నేను చెప్పేది మీకు అర్థం కాదు. అయినా చెప్తాను. కన్న తండ్రిలో మీరు నాకెంతో సహాయం చేశారు. మెనీ థ్యాంక్స్. पोरा रे। अबे ओ बल्दे यार, मैं आ रहा, दरवाजा खोले ना। భోజనం రెడీ. నేను ఇవాళ రుచిగా వంట చేశాను. ఇది తిన్నారంటే ఆకలి బాగా తీరుతుంది. ఎంతో జాగ్రత్తగా వంట చేశాను. ఏమంటారు? నువ్వు తినలేదు?
బాగుంది. మీరు తినకుండా నేను ఎలా తింటాను? నీకేం కాలేదంటే నేను తింటాను. చేతి నేను తినిపిస్తాను. నేను ముట్టుకుంటే నేను కరిగిపోర్లండి. నాకేం కాదు, నీకే గొమ్మల పడినట్టు ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నారు? మిమ్మల్ని ఎక్కడికి వెళ్తున్నారు? ఆఫీస్ కా? 15 రోజులైనా బెడ్ రెస్ట్ లో ఉండాలని డాక్టర్లు చెప్పారు. నేను చెప్పేది మీకు అనిపిస్తుందా? మీరు షూ కూడా వేసుకోలేకపోతున్నారు. ఆఫీస్కి ఎలా వెళ్ళగలరు? నేను ఇంత చెప్తున్నాను, మీ పాటికి మీరు వెళ్ళిపోతుంటే ఏమిటర్థం? నేను వివరం. డాక్టర్ చెప్పింది వినకపోయినా అట్లీస్ట్ నేను చెప్పిన మాటలో కొంచెం వినండి. మీరు తాళి కట్టిన అర్థం ఆ బంధానికైనా విలువివ్వండి. మన ఇద్దరికి సంబంధించినంత వరకు ఇది ఒట్టి తాడు, కేవలం పసుపు పూసిన తాడు. వెళ్ళండి, వెళ్ళి బాధపడండి. చేతులు వెరకొట్టుకోండి, కాళ్ళు వెరకొట్టుకోండి. నాకెందుకు? నేనా బాధపడేది? రే రంజిత్ సింగ్, आओ साहब आओ, ये पकड़ो यार के औलाद कितने चले చెప్. అవునరా, ఆ నాటక అర్థం ఏమిటో తెలుసా? గాడిద కొడక అని. రేయ్, నన్ను తిడతావా? గద్దేకే औलाद. सर तुम्हारी गाड़ी और कार ओके, कुत्ते का मीन. सर योर गाड़ी ఓకే, కుత్తే కానీ. ఆ మాటకు అర్థం ఏమిటో తెలుసా? పిచ్చి కుక్క అని అర్థం. మొత్తానికి 100 రూపాయలు ఇచ్చి నిన్ను తిట్టాలని 4 మాటలు నేర్చుకుని నీ దగ్గరకు వచ్చాను. సార్ గాడి తుమ్మారి గాడి ఫస్ట్ క్లాస్. అచ్చా పగ్లా. ఆ మాటకు అర్థం ఏమిటో తెలుసా? పిచ్చివాడా అని అర్థం. నన్ను తిడతావా? సాబ్ 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 when next car coming? चुप रहो रे सारा, बड़ा दामन. साहब साहब, तुमने हमारा बिल नहीं दिया है, बिल नहीं दिया है. बदमाश कहीं का. అమ్మా, ఎలా ఉన్నావమ్మా? బాగున్నారా? ఏమిటి నాన్న సడన్ గా లెటర్ కూడా రాయకుండా? నాకు సెక్రటరియట్ లో కొంచెం పని ఉంది. నిన్ను చూడాలని మీ అమ్మ ప్రాణం తీసేస్తుంది, అందుకు తీసుకొచ్చేసాను. ఇదిగోండి. రండి రండి నాన్న, మీరు కూర్చోండి, నేను వెళ్ళాను. వెళ్ళమ్మా. ఎవరొచ్చారో వచ్చి చూడండి. అమ్మా నాన్న వచ్చారు. నేను నమ్మలేకపోయాను, ఇంత సడన్ గా వాళ్ళు వస్తారని. మర్యాద కోసం ఒక్కసారి వచ్చి పలకరించండి. అదే వచ్చారు కదా, పలకరించడం తప్పుతుందా? కాఫీ కలుపు, ఆఫీస్కి వెళ్ళమని పలకరిస్తాను. ఆఫీస్కి వెళ్తున్నారా? ఈ ఒక్కరోజు సెలవు పెట్టండి. నాన్న సెక్రటేరియట్కి వెళ్ళాలన్నారు. నాకు ఇంకేం పర్లేదు అనుకున్నావా? పిల్లలిచ్చేవన్న సాగుతో పెట్టి బిడ్డలతో దిగిపోతారు, తర్వాత అది ఇదని ప్రాణం తీస్తారు. అరవకండి, వాళ్ళు వింటారు. ఏంటి అప్పుడైనా అర్థం చేసుకుంటారని చూద్దాం. ఆయన స్నానం చేస్తున్నారు, ఇప్పుడే వచ్చేస్తానన్నారు. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అన్నయ్య, వదిన, రాణి కాలేజీలో అడ్మిషన్ దొరికిందా? మళ్ళీ ఈసారి పాస్ అయిందా లేదా? నేను రోజు మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటాను తెలుసా. రోజు 100 సార్లు తలుచుకుంటాను, 100 times. నువ్వు తలుచుకుంటున్నావా లేదా? నేను ఇక్కడ ఉండడం వల్ల నీకు ఏ బాధ లేకుండా పోయింది. పాపం నాన్నకి
పొద్దున్న తిట్టడానికి మనుషులే లేకుండా పోయారు కదా నాన్న? అది సరే, నువ్వు సంతోషంగా ఉన్నావమ్మా? మీ ఇద్దరికి కాఫీ కల్పిస్తాను, ఉండండి. నేను కలుపుతాను ఉండమ్మా. ఇలా చూడు, ఇక్కడ ఉన్నంత కాలం ఈ వంటగది వైపే రాకూడదు. నీకు నాన్నకి ఫస్ట్ క్లాస్ నేను వంట చేసి పెడతాను. అప్పగిస్తున్నాడా? బాగున్నావా? ఆఫీస్ నుంచి రావడానికి లేట్ అవుతుంది. టిఫిన్ తినరా? వద్దు, వచ్చిన వాళ్ళకి పెట్టు. అందరికీ ఉంది. నాకు వద్దని చెప్పానుగా. ఏదో సెక్రటేరియట్కి వెళ్ళాలన్నారటగా. పర్వాలేదు బాబు, నేను టాక్సీలో వెళ్తాను, మీరు వెళ్ళండి.